ఉత్పత్తుల ప్రొడ్యూసర్ ఇందాపూర్ సంస్థ. ఆ విషయాన్ని వైసీపీ వాళ్ళు హైలైట్ చేయడం ప్రారంభించగానే అది ఎప్పుడు 2019కి ముందు దాన్ని ఒకసారి బ్యాన్ చేసినా దానికి మళ్ళీ ఇచ్చారని ప్రకటించగానే లేదు లేదు అది మా ప్రొడ్యూసర్ అంటూ వాళ్ళ వెబ్సైట్లోనే మార్చేశారు ఇందాపూర్ది. నిన్న అది అసెంబ్లీలో చంద్రబాబు గారు తప్పుబట్టింది చూసాం. ఇప్పుడు ఆ ఇందాపూర్కి సంబంధించి గతంలో బ్యాన్ చేసిన విషయాన్ని ప్రస్తావించలేదు, కానీ దాన్ని తన హయాంలోనే ముందుకు తీసుకెళ్ళామని చెప్తున్నారు జ్యోతుల్ నెహ్రూ. నిబంధనలో చిన్న మార్పు చేయడం వల్ల ఇందాపూర్ డైరీకి టీటీడీకి నెయ్యి కాంట్రాక్ట్ ఇచ్చిన టీటీడీ బోర్డు సభ్యుడు జగంపేట టీడీపీ ఎమ్మెల్యే జ్యోతుల్ నెహ్రూ చెప్పారు. టీటీడీ పర్చేజింగ్ కమిటీకి నేతృత్వం వహిస్తున్నానని, తన అధ్యక్షత జరిగిన ఈ కమిటీ సమావేశంలో ఇందాపూర్కి నెయ్యి కాంట్రాక్ట్ ఇప్పించామన్నారు. శ్రీవారి లడ్డు ప్రసాదం తయారీలో కల్తీ వ్యవహారం మీద మంగళవారం అసెంబ్లీలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ, నెయ్యి కాంట్రాక్ట్ ఇప్పించే వరకు ఇందాపూర్ సంస్థ హెరిటేజ్తో కో మ్యానుఫ్యాక్చర్ కంపెనీ అన్న విషయం మాకు తెలియదని చెప్పుకొచ్చారు. లడ్డు ప్రసాదం తయారీకి ఉపయోగించేందుకు 6.5 లక్షల కేజీలు నెయ్యి సరఫరా కాంట్రాక్ట్ ఈ సంస్థ దక్కించుకుంది. ఇందులో పర్చేజింగ్ కమిటీ ప్రమేయం లేదు, నిబంధనల మేరకే తాము నడుచుకున్నామని చెప్పారు. ఈ విషయంలో తప్పు జరిగినట్టు నిరూపిస్తే అందుకు పూర్తి బాధ్యత మాదేనన్నారు. హెరిటేజ్ ఇందాపూర్ టీటీడీ లింకు పెట్టి చంద్రబాబు కుటుంబానికి కల్తీ నెయ్యి సరఫరా వ్యవహారం లాగాలని వైఎస్ఆర్సీపీ చూస్తోందంటూ మరోవైపు టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాల నరేందర్ అన్నారు.